తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కొత్త కష్టం ఆరంభమైంది. ఇంతకుముందు జగన్ దానికి సంబంధించి ఏదైతే బిల్లులు రాలేదు, తెలుగుదేశం హయాంలో చేసిన పనులకు వైసీపీ హయాంలో బిల్లులు రాలేదని వాళ్ళందరూ గొడవ చేసి కోర్టులకు వెళ్ళి ఇదంతా కావడానికి ఒక 2-3 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే మధ్యలో కరోనా రావటం వాటి వలన లేట్ అయ్యింది. ఆ తర్వాతన కాబట్టి పెద్ద ఇష్యూ నడిచింది. అయితే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 10 నెలల్లోనే కొత్త సమస్య బిగినైంది. బకాయిలు చెల్లించాలంటూ విజయనగరంలో కాంట్రాక్టర్లు బిల్డర్ల అసోసియేషన్ నిరసన తెలియజేసింది. ప్రభుత్వాలు బకాయిలు చెల్లించకపోవడంతో మా బ్రతుకులు కుదేలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములమని గుర్తించమని చెప్పారు. ఇక నుండి బడ్జెట్ ఉంటేనే టెండర్లకు పిలవండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఉపాధి కల్పించడంలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ముందుంటుంది, అట్లాంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా అని నిలదీశారు. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించాలి, లేకపోతే కాంట్రాక్టర్లకి ఆత్మహత్యలు మాత్రమే శరణ్యం, ఆత్మహత్యలు చేసుకోకుండా రక్షించండి అంటూ నినాదాలు ఇచ్చారు.